అన్నవరం వెళ్ళామని చెప్పాం కదండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. పైకి లోపలికి ఎంటర్ అవుతుంటే అక్కడ సెక్యూరిటీ అన్నారు 10 మినిట్స్ మాత్రమే ఉంది, పైన దర్శనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, తలుపులు అయితే మూసేస్తారు, తొందరగా వెళ్ళండి అన్నారు. ఇంకా ఉరుగులు పరుగుల మీద అయితే వెళ్తున్నాం. మాతో పాటు 2 ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు కూడా మాలాగానే నడుస్తున్నారు. ఆయన నడవలేకపోతున్నారు, పెద్ద ఆయన. చాలా స్పీడ్గా అయితే వెళ్ళాము. దర్శనం అవుతుందో అవదో అని చెప్పి చాలా కంగారు పడ్డాము. వాళ్ళు మా ఊరేనంటండి, ఒక ఫ్యామిలీ వాళ్ళది. కానీ దర్శనం ఇంత బాగా అవుతుందని అసలు ఊహించలేదు. చాలా బాగా చేసుకున్నాము. ఫస్ట్ టైం ఒకసారి మేము వెళ్ళిపోయాము, అన్నయ్య కింద ఉండిపోయాడు. అన్నయ్యని మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత తీసుకువెళ్ళాం పైకి. చాలా బాగా దర్శనం అయింది. సెకండ్ టైం ఏమైందంటే మాకు ప్రసాదం కూడా ఇచ్చారు, స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదం. సత్యనారాయణ మూర్తిని చాలా బాగా అయితే చూసుకున్నాము. ఎంత బాగున్నాడంటే ఆయన నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అసలు టైం లేదు, దేవుడు కూడా చాలా చక్కగా కనిపించారు. అన్నయ్య వదిన అని చెప్పాను కదండి, వీళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. చిన్న పాప వాళ్ళకి వర్షి. అన్నవరం దర్శనం చాలా బాగా అయ్యింది. ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చేసాము. కింద మూవీ అయితే వేస్తున్నారు. పడుకున్న వాళ్ళు పడుకున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. కింద చాలా నీట్గా ఉంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. గార్డెన్లో చూసారా, శివలింగం కింద లీవ్స్ని కట్ చేశారు. అన్నయ్య వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంతలా దేవుడిని ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అని. ఇంకా అంతా ఒకసారి చూపిస్తున్నాను మీకు గుడంతా. మూవీ కూడా సత్యనారాయణ స్వామిదే వేస్తున్నారండి, చాలామంది చూస్తున్నారు కూడా. ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇంకా కిందకు వచ్చేటప్పుడు ఒక్కసారి టెంపుల్ తీద్దామని తీసాను. అక్కడ చాలా వినాయకుడి విగ్రహాలు నిమజ్జనానికి అయితే తీసుకువెళ్తున్నారు. వీడియో తీయలేదు, స్పేస్ అయితే అయిపోయింది, ఫోటో తీసాను.